ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకురాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెరదించుతూ ఖాళీల భర్తీకి ముహూర్తం ఖరారు చేసింది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని జాబ్ క్యాలెండర్తో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఏకంగా 99,000 పోస్టులతో సిద్ధమవుతున్న ఈ కొలువుల జాతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏపీ సర్కార్ ఉగాది గిఫ్ట్ ఇవ్వనుంది. వచ్చే నెల అనగా మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సమగ్రమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీచర్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు చెబుతూ అదే రోజున డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు విద్యాశాఖ ఇప్పటికే ఖాళీల వివరాలు సేకరించింది. ఈసారి రాబోయే నోటిఫికేషన్లో సుమారు 3,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆదర్శ, ఏపీ రెసిడెన్షియల్, సంక్షేమ శాఖల స్కూళ్లలో 1,200 పోస్టులు, పంచాయతీరాజ్, మున్సిపల్, ప్రభుత్వ స్కూళ్లలో 1,700 పోస్టులు, ప్రత్యేక విద్యా విభాగంలో 700 పోస్టులు రానున్నాయి. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం 16,347 పోస్టులతో డిఎస్సి నిర్వహించి దాదాపు 15,941 పోస్టులను భర్తీ చేసిన విషయం కూడా తెలిసిందే. రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన ఖాళీలతో పాటు కొత్త ఖాళీలను ఇప్పుడు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు ఊరటనిచ్చే మరో విషయం ఏంటంటే గత డిఎస్సికి ఉపయోగించిన సిలబస్ని ఈసారి కూడా యథాతథంగా కొనసాగించనున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ముందుగా కంప్యూటర్, ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్షలు పెట్టాలని భావించిన సమయాభావం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అలాగే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 10 ఏళ్ల సర్వీస్, ఇక టెట్ అర్హత ఉన్న వారికి డిఎస్సిలో ప్రత్యేక వెయిటేజ్ కల్పించనున్నారు. డిఎస్సితో పాటే ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు లెక్కలు తేల్చుతున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు జారీ చేసి ఏకంగా 99,000 ఉద్యోగాలను భర్తీ చేసేలా భారీ జాబ్ క్యాలెండర్ను ఉగాది నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.